తెలంగాణలో సదర్ ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. యాదవులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో సదర్ పండుగ ఒకటి. దీపావళి సమయంలో జరుపుకునే ఈ పండుగను గోవుల సదర్ లేదా గోవుల పండుగ అని కూడా పిలుస్తారు. దీపావళి తర్వాత రోజు అంటే బలిపాడ్యమి రోజు ఈ సదర్ ఉత్సవం జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తి వర్షాల నుంచి ప్రజలను గోవులను కాపాడిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈ పండుగను జరుపుకుంటారు. ముందుగా అందరికీ దీపావళి మరియు సదర్ పండుగ శుభాకాంక్షలు. ఈ గోవుల పండుగనే కాదు మేడం, దాంతోపాటు గోవుల పూజ చేస్తారు. ఆ రోజు చేశాక దున్నపోతని ఊరేగింపు ప్రదర్శన ఉంటుంది. దున్నపోతలను కూడా పూజ చేస్తాము. మా యాదవులకి ఒక దున్నపోతనే కాదు, 5 కూడా 10 కూడా ఎన్ని ఉన్నా కూడా వాళ్ళు పెంచగలుగుతారు, మెయింటైన్ చేయగలుగుతారు. మా ఫాదర్ హరిబాబు యాదవ్ గారు అఖిల భారత యాదవ్ మహాసభ ప్రధాన కార్యదర్శి. యువరాజ్ అనే దున్నపోతుని గత మేము 15 సంవత్సరాల కింద తీసుకొచ్చాము. అలానే ఇంకా కంటిన్యూ చేస్తూ హర్యానా నుంచి, పంజాబ్ నుంచి, ఇలా రాష్ట్రాల నుంచి ఈ యొక్క ఛాంపియన్ ముర్రా దున్నపోతులను మేము తీసుకొచ్చి సదర్లో ఎక్కడైతే ముషిరాబాద్ నుంచి నారాయణగూడలో అయితే సదర్ పండుగ జరుగుతుందో దాంట్లో స్పెషల్ అట్రాక్షన్గా మన దున్నలు ఉండాలని చెప్పి మేము ప్రతి ఏటా ఏదో కొత్త దున్నలను తీసుకొచ్చి ఈ ప్రదర్శనని మేము చూపిస్తాము. ఇప్పటి వరకైతే ఎలాంటి ఫండ్స్ కానీ ఎలాంటి అమౌంట్స్ కానీ ఏ రూపంలో వాళ్ళు అందియలేదు. రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేసిన విషయం వాస్తవమే, అంతవరకే క్లారిటీ ఉంది. ఎలాంటి ఫండ్ కానీ ఎలాంటిది ఎక్కడి నుంచి అయితే ప్రభుత్వం నుంచి సహకారం మాకు అందలేదు కూడా. మేము మా సొంత ఖర్చులతోని, మా కుటుంబ సభ్యులు, మా బంధుమిత్రులు అందరు కలిసి మేము కష్టపడి మేము హర్యానా నుంచి మా సొంత ఖర్చులతోని తీసుకొచ్చి ఈ ప్రోగ్రామ్ ఇప్పటివరకు చేసినాము. ఈ ఇయర్ కూడా అలానే చేస్తున్నాము. ఇది నైజాం కాలం నుంచి జరుగుతుందమ్మా ఈ యాదవుల పండుగ అనేది. ఇది కొన్ని స్వతంత్రం రాకముందు నుంచి మనకి జరుగుతుంది కాబట్టి ఇది అప్పటి నుంచి మేము కంటిన్యూగా యాదవులందరము ఈ సదర్లో పాల్గొంటున్నాము. ఈ హరిబాబు అన్న అనేది ఏంటంటే 9 పోతులతో ఎప్పుడు బాగా భారీగా తీస్తాడు. హరిబాబు అన్న ఏంటంటే బాగా ఇంట్రెస్ట్గా దీనికి బాగా కాన్సన్ట్రేషన్గా ఎప్పుడు తీస్తూ ఉంటాడు హరిబాబు అన్న. ఇది ఒక బ్రాండ్ అంబాసిడర్ లెక్క సదర్ అనేది కొన్ని సంవత్సరాల నుంచి ఆనవాతిగా వస్తుంది కాబట్టి ఇది నైజాం కాలం ముందు నుంచి చేస్తున్నాం మేము. ఇది కంటిన్యూ అయితేనే ఉంది. ఇప్పుడు జానీ సినిమాలో కూడా మన పవన్ కళ్యాణ్ కూడా రారాజు కాకురా అనే పాట కూడా జానీ సినిమాలో చెప్తాడు యాదవుల గురించి. అలా పోతూ చూపిస్తాడు యాదవుల గురించి స్పెషల్గా చెప్తాడు జానీ సినిమాలో పవన్ కళ్యాణ్. చిరంజీవి ఎట్లనో పద్మభూషణ్ ఎట్లా అవార్డు కొట్టిండో దీనికి ఒక అవార్డు వచ్చింది అక్కడ హర్యానాలో. ఇప్పటివరకు ఎన్ని అవార్డులు వచ్చినాయి గోలుకి? దీనికి ఒక 10 దాకా వచ్చినాయి అమ్మ ఇప్పటివరకు అవార్డు. రోలెక్స్ అని మీ వెనకాల కనిపిస్తుంది, మరి రోలెక్స్ కి ఏంటి పరిస్థితి? ఈ రోలెక్స్ చిన్నదమ్మా, ఇది దీని ఏజ్ వచ్చేసి 2 years. కాకపోతే ఇది కూడా కొన్ని అవార్డులు కొట్టింది. ఇంకా ముందు ఇంకా